బాబు ఏడాది పాలన సంతృప్తి అసంతృప్తి రెండు ఉంటాయి. కాకపోతే అసంతృప్తి కంటే సంతృప్తి కంటే కూడా ఒక మధ్య మార్గం ఎక్కువ ఉంది. ఇప్పుడు పాజిటివ్ థింగ్స్ నెంబర్ 1 అమరావతి నిర్మాణ పనులు ఊపందుకోవటం, శాంతం పడకేసిన దాన్ని దారిలో పెట్టడం. పోలవరం అనేటటువంటిది అదో నిరంతర ప్రవాహం, దాన్ని నేను ప్రత్యేకించి ఈ ప్రభుత్వానికి అంటూ పెట్టను. అది ఎవరున్నా జరిగిపోతూనే ఉంటుంది, కాస్త తక్కువ కాస్త ఎక్కువ ఉంటుంది తప్పించి అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. మెయిన్ అమరావతి బాబు గారి కష్టం అది నడుస్తూ ఉంది, కంటిన్యూ చేస్తున్నారు. దాంతోపాటుగా ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పినటువంటి దాంట్లో తల్లికి వందనం కరెక్ట్గా ఈ రోజునే వేయటం నెంబర్ 1. నెంబర్ 2 అట్లాగే 20వ తారీఖు కల్లా రైతులకు వేస్తానంటున్నారు, అది సంతోషం. ఎట్ ద సేమ్ టైం ఆగస్టుది ప్రకటించడం ఏదైతే బస్సులది ఇప్పటికే ఇచ్చేసింది, దీపం పథకానికి సంబంధించి అట్లాగే పెన్షన్ పెంపుకు సంబంధించి ఇవి కూడా ఇస్తానంటున్నారు. కాబట్టి ఇవి పాజిటివ్ థింగ్స్ ప్రభుత్వం చేస్తున్నటువంటి. అట్లాగే అడ్మినిస్ట్రేషన్ దారిని పెట్టేటటువంటి ప్రయత్నం, ఏదైతే అసలు ఏం చెయ్యాలో తెలియని కొన్ని పనులు లైక్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇదివరకు స్టాంప్ పేపర్లు లేకపోవడాల దగ్గర నుంచి మన వెహికల్ రిజిస్ట్రేషన్ దగ్గర డ్రైవింగ్ లైసెన్సులు కార్డులు లేనటువంటి సిచ్యుయేషన్ నుంచి ఒక్కొక్కటి గాడిని పెట్టుకుంటూ వస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా లేకపోతే అది నాకు సంబంధం లేదన్నటువంటి తరహాలో పై యంత్రాంగం లేకపోతే మంత్రులు ఉంటే కింద యంత్రాంగం ఎవరిని అడగాలో తెలియక వదిలేసినటువంటి పనులన్నీ ఒక గాడిన పడుతున్నాయి. అది పాజిటివ్ థింగ్స్. నెగిటివ్ థింగ్స్ వచ్చేటప్పటికి ఇంటింటికి ఇస్తానన్నటువంటి డబ్బులు పక్కకి వెళ్ళిపోయినాయి. 1500 రూపాయలు అనేటటువంటిది అది ఇస్తారో లేదో కూడా తేలని పరిస్థితి. నిరుద్యోగ భృతి ఇవన్నీ ఆలోచిస్తామని తాజాగా ఇంటర్వ్యూల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే 50 ఏళ్ల పెన్షన్ ఊసే ఎత్తటం లేదు. ఈ 3 ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మాట ఇచ్చి ఏడాదిలోపే పూర్తి చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఏడాదిలోపు 1-2 మాత్రమే చేసినటువంటి పని ఇక్కడ అవుతుంది. రెండవది వచ్చేటప్పటికి అశాంతి అభద్రత అని నేను అనను. శాంతి భద్రతల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చక్కగానే జరుగుతుంది. మర్డర్లు జరుగుతుంటాయి, అత్యాచారాలు జరుగుతుంటాయి, దాని మీద యాక్షన్స్ ఉంటాయి. ఇవన్నిట్లలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పాను నేను. పోలీసింగ్ ఇది నిరంతర ప్రక్రియ, కానీ రాజకీయ నియంత్రణ కోల్పోయాం. అంటే పోలీసుల్ని రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. చంపేశాం ఇప్పటికే. ఇప్పుడు కేవలం వ్యవస్థలన్నీ, అది ప్రభుత్వ వ్యవస్థ అయినా పోలీసింగ్ వ్యవస్థ అయినా సరే, రాజకీయ అధికార పక్షపు నాయకుల యొక్క చెప్పు చేతుల్లోకి వెళ్ళడం వల్ల ప్రజలకి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇది ఫస్ట్ ఏడాదిలోనే చేసేసాం. దీని ఇంపాక్ట్ రాబోయే 4 ఏళ్ళు కూడా ప్రజలు అనుభవించాల్సి వస్తుంది. లంచాలకు అలవాటు పడ్డటువంటి అధికారులు, అలాగే విచ్చలవిడితనంగా తయారవుతున్నటువంటి వ్యవస్థలు చాలా ప్రమాదకరం. అవి సరిచేసుకోవాల్సి ఉంది. చంద్రబాబు గారు సరిగ్గా ఒక్కసారి సమీక్షించుకుని ఏం జరుగుతోంది గ్రౌండ్ లెవెల్లో అన్నటువంటిది చెక్ చేసుకుంటే బెటర్.